ఆయన మన కుటుంబాల్లో అలాగే మన వ్యక్తిగత జీవితాల్లో చక్కటి ప్రశాంతమైన ఆనందకరమైన నవ్వునిచ్చే దేవుడు. నువ్వు ఇంకనూ నీకున్నటువంటి సంపాదన పోతుందనో, లేకపోతే నీ కష్టం రాలేదనో, నీకు ఫలితం రావట్లేదనో నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఇదిగో దేవుని వైపు చూసి దేవుని మీద ఆధారపడి ఉన్నట్లయితే గనక నీకు నవ్వుని శాశ్వత కాలం వరకు ఆయన నీ దగ్గర ఉంచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెంతకాలం దుఃఖపడతావు? ఇంకెంతకాలం వేదన పడతావు? ఇదిగో నీ దుఃఖం అంతా ఆయన చూశాడు కదా, నీ దుఃఖం అంతా కూడా ఆయన ఆలకించాడు కదా. ఆ దుఃఖాన్ని తొలగించడానికి ఆయన వచ్చినప్పుడు మనం నవ్వుని సొంతం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ పాతయి దేవుని దగ్గర తీసుకొస్తే మరలా తిరిగి ఆయన కొత్తగా మారుస్తాడు. ఎక్స్చేంజ్ ఆఫర్ తెలుసుగా మీకు? అలా చేస్తాడు. మనకి పాతయి తీసుకొచ్చి దేవుడి దగ్గర పడేయాలి. పాతయి దాచుకుంటే మనం కొత్త ఇవ్వడు దేవుడు. మీకు రెండు ఉంటే ఏం చేయాలి? మనం 10 ఉన్నా యేసుప్రభు ఏం చెప్పాడు? నీకు 2 ఉంటే 1 తీసి ఇచ్చేయమన్నాడు. మీ స్నేహితుడు 2 మైళ్ళు రమ్మంటే 4 మైళ్ళు వెళ్ళమన్నాడు. అంటే ఇచ్చే గుణం కావాలి మనకి. అది సిరిగిపోయి దారాలు పోయిన అబ్బే అమ్మో 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 ఇంకేమైనా ఉందాయి కాదు. పాతవి గతిస్తేనే కొత్తవి పొందుకోగలం. దేవుని బిడ్డ, పాతవి మనం అలా దాచుకొని ఉంటే కొత్త ఇవ్వడు. దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు అని ఇంటికాడ కాలు బయట పెట్టాలి. అమ్మో నాగరాజు రమ్మన్నాడు రా, ఈరోజు వెళ్ళకపోతే బాగోదు అని కాదు రావాల్సింది. రేపు మన దగ్గర రాడు, మరి వెళ్ళాలి మరి ఇప్పుడు అని కాదు మనం రావాల్సింది. దేవుని వాక్యానికి భయపడితే ప్రజలు నీకు భయపడతారు. మనం కుక్క పిల్లని చూసి ఎందుకు భయపడుతున్నాం చెప్పు? అసలు అది ఎంత ఉంది? కుక్క పిల్ల ఎంత ఉందండి? 1 అడుగు ఎత్తు ఉంటుంది అంతే. మనం 6 అడుగులు ఎత్తు 6 అడుగులు ఎత్తున్నావు. కుక్క పిల్లని చూసి ఎందుకు భయపడుతున్నావు? వాక్యం లేదు మనలో. మరి దావీదేమో చిన్నాడు, ఎంత ఉన్నాడు? 4 అడుగులు ఎత్తున్నాడు దావీదు. గొల్యాత్ ఏమో ఇదిగో ఈ బిల్డింగ్ అంత ఎత్తున్నాడు, ఇల్లు అంత ఎత్తున్నాడు. మరి దావీదు ఏమంటున్నాడు? నీ తల తీసి ఇజ్రాయెల్ రాజుకి ఇస్తాను నేను అంటున్నాడు. ఏముంది ఆయనలో చెప్పండి? ఏముంది? దేవుని వాక్యం ఉంది. హల్లెలూయా.